నవీన్ గారు మా ప్రతినిధి ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కవితపై బీజేపీ ఈడీ అస్త్రం ప్రయోగించింది. నోటీసుల పేరుతో మరోసారి తెరపైకి కవిత పేరు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని, నిజామాబాద్ పార్లమెంటు నుంచి కవిత పోటీ చేసే ఛాన్స్ కూడా ఉందన్నట్లు ఈడీ నోటీసులతో కవిత డ్యామేజ్తో పాటు డీలా పడ్డా బీఆర్ఎస్ అని, నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు ధర్మపురి అరవింద్ అన్నట్టు తెలుస్తుంది. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, తాజా పరిస్థితులు ఏంటి అక్కడ? థ్యాంక్ యూ. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఇటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకసారి రాజకీయ ఒకసారిగా ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందించడం ఒక్కసారిగా రాజకీయ వేడెక్కిందని చెప్పవచ్చు. అయితే ఈడీ ఇటు లిక్కర్ కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందించింది. దీంతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కినట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో ఈడీ నోటీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వర్గాలు కూడా మండిపడుతున్నాయి. అయితే ప్రధానంగా కేవలం ఇటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈడీ కవితకు నోటీసులు ఇచ్చింది. అయితే 2 సార్లు కూడా ఈడీ ఆఫీస్ కి పిలిపించి మరి విచారణ చేపట్టింది. తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈడీ నోటీసులు ఇవ్వడంతో కూడా పూర్తిగా కవితను డ్యామేజ్ చేయడంతో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తిగా బీజేపీ పార్టీ కొంత లాభపడని చెప్పవచ్చు. ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కేవలం ఒకే ఒక సీటు బాల్కొండ నియోజకవర్గం కైవసం చూస్తుంది. మొత్తం 5 నియోజకవర్గాలకు 4 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ వచ్చిన 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ కొట్టిన తర్వాత కేవలం మొన్న జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకటే ఒక బాల్కొండ నియోజకవర్గం మాత్రమే గెలుపొంది. దీనికి ప్రధానంగా కవితను ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా కవిత గతంలో ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎంపీగా బరిలో పోటీగా నిలిచినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. కేవలం కవిత ప్రచారం వెళ్తున్న నేపథ్యంలో కవితను డ్యామేజ్ చేసేందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ ఈడీ ద్వారా లిక్కర్ కేసులో నోటీసులు పంపించి పూర్తిగా కవితను డ్యామేజ్ చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో సక్సెస్ అయిన వాటి బీజేపీ పార్టీ మరోసారి ఎన్నికల దగ్గర మరోసారి బీజేపీ పార్టీ అదే అస్త్రాన్ని మళ్ళీ అంబల పొదలో ఉండి బయటకు పిలిచినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మరోసారి ఈడీకి ఇటు కవితకు ఒక లిక్కర్ కేసులో నోటీసులు ఇవ్వడం ద్వారా పూర్తిగా మరోసారి అసెంబ్లీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కవితను పూర్తిగా డ్యామేజ్ చేసి మరోసారి నిజామాబాద్ పార్లమెంట్ కవిత ఇటు బీజేపీ పార్టీ కవిషం చేస్తూనే ప్లాన్ వేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇటు బీజేపీ నుండి మరోసారి తాజా ఎంపీ అరవింద్ బరిలో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత కూడా మరోసారి బరిలో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మొన్న హైదరాబాద్ జరిగినటువంటి పార్లమెంట్ స్థాయి సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవిత పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ఇక నిజామాబాద్ జిల్లా ప్రజలు మాత్రం మరోసారి కవిత పార్లమెంట్ లో బరిలో ఉండాలని చెప్పి గట్టిగా కోరుతున్నారు. అయితే వారి కోరిక మేరకు మరోసారి కవిత కూడా బరిలో నిలుపుతారన్న కూడా కవితను పూర్తిగా డ్యామేజ్ చేసి మరోసారి కూడా పార్లమెంట్ స్టేట్ లో కవిత పార్టీ నరేంద్ర మోదీ ఈడీ అసలు కూడా బయటకు తీసినట్లు పూర్తిగా డ్యామేజ్ చేయడం కూడా పూర్తిగా నిజామాబాద్ సీటు సంపాదించుకోవడం కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే కేవలం ఇటు రాజకీయ కక్షతోనే కవితను బీజేపీ పార్టీ పక్క కట్టిందని చెప్పి వీరి దానిలో తెగబడుతుంది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పుడే కనిపిస్తుందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ నవీన్ ఒకటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఒకటేనని ఎప్పటి నుంచో చెప్తుంది. మరి వీరిద్దరూ ఒకటే అయితే రానున్న రోజుల్లో మరి ఇది జరిగితే కరెక్ట్ కాదు కాబట్టి, అంటే ఆ విధంగా ముందుకు వెళితే తమ మీద ఉన్న మచ్చను తుడిచేసుకునే ప్రయత్నం చేయొచ్చు అని ఏమన్నా ఈ 2 పార్టీలు అనుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆరోపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు గత కొన్ని నెలలుగా ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే అని చెప్పి వచ్చింది. ఎన్నికల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇటు 2 ఇదే నినాదం తీసుకెళ్లడంతో కూడా కాంగ్రెస్ పార్టీకి కాస్త లాభపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం బీజేపీ పార్టీకి ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది. ఈ పాలన రావద్దంటే కాంగ్రెస్ పార్టీకి అయితే వేయాలి, తమ బతుకులు మారాలంటే కాంగ్రెస్ గెలిపించాలని చెప్పి ప్రజలు కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్లమెంట్ అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడా రానున్న ఎన్నికల్లో కూడా కేవలం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటి నినాదంతో
మరోసారి పార్లమెంట్ ఎన్నికలు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీన్ని చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా కవితపై ఈడీ నోటీసులు ఇవ్వాలి. దీని ద్వారా కూడా నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ లో పూర్తిగా వేరు బీజేపీ పార్టీ వేరే అనే నినాదం ప్రజలకు వెళ్తుంది. కాస్త లాభపడచ్చు అనే ఉద్దేశంతోనే ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. అయితే కేవలం ఇటు ఈడీ నోటీసులు ఇవ్వడం ద్వారా కూడా ఇద్దరు వేరే ఈ రెండు పార్టీలు కూడా భద్ర శత్రువులు అనే నినాదం ప్రజలకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే కూడా ఇది నోటీసులు ఇచ్చినట్లు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదేమైనప్పటికీ కూడా కవితకు ఇటు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడడంతో కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం కూడా ఒక నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక చర్చనీయ అంశంగా మారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం తాను ఈడీ నోటీసులు అందుకున్నటువంటి కవిత ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కానుక తేను విచారణకు రాలేని చెప్పింది. అయితే రానున్న రోజుల్లో ఈడీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఇది నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎవరికి లాభిస్తుంది, ఏ పార్టీకి లాభం చేకూరుతున్నాయి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్. నవీన్ చెప్పండి, ఇదే విషయానికి సంబంధించి అంతకుముందు కూడా ఈడీ నోటీసులు కవితకి ఇవ్వడం జరిగింది. అయితే అంతకుముందు కూడా ఈడీకి నోటీసులు అందుకున్నప్పటికీ కూడా కవిత సహకరించలేదు. ఈసారి కూడా నేను రాలేనని చెప్పారు. మరి ఇది కూడా అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళి అయ్యే అవకాశం ఉందా, లేదంటే కంపల్సరీ ఈడీ నోటీసులకి తీసుకున్న తర్వాత వెళ్ళి ప్రజెంట్ అయ్యే అవకాశం ఉందా కవిత? ఖచ్చితంగా చెప్పొచ్చు. కేవలం ఇది ఒక హైడ్రామాని కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇది అసెంబ్లీకి ఎన్నికల ముందు కూడా సేమ్ ఇలాంటి డ్రామాని కొనసాగింది. రెండు మూడు సార్లు కూడా ఈడీ కవితకు నోటీసులు ఇచ్చింది. గత 2 సార్లు కూడా ఈడీ ఆఫీస్కి వెళ్ళి కవిత కూడా హాజరైంది. అయితే దాని విచారణ స్వీకరించిన తర్వాత రేపు అరెస్ట్ చేస్తారు కవితని, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకులు కూడా దీపావళి లోపల కూడా అరెస్ట్ చేస్తాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎంపీ అరవింద్ కూడా ఖచ్చితంగా కవితను లిక్కర్ కేసులో కూడా జైల్లో వేయడం ఖాయమని చెప్తూ వచ్చారు. అయితే ఇంతవరకు కూడా ఎక్కడ అరెస్ట్ దాఖలు లేవు. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక హైదరాబాద్ సృష్టించారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోసారి పార్లమెంట్ ఎన్నికలు దాడంతో కూడా ఇదే డ్రామా మరోసారి కూడా ప్రభుత్వం అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇప్పటికైతే కవిత అక్కడికి ఈడీకి ఆఫీస్ గా విచారణకు హాజరు కానప్పటికీ కేవలం నోటీసుల ద్వారానే మామ అనిపిస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటు తప్పు కవిత ఈడీ లిక్కర్ కేసులో ఖచ్చితంగా ఉంటే మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ చేయాలి, ఎప్పుడో అసెంబ్లీ ఎన్నికల ముందే అరెస్ట్ చేయాలి. కానీ కేవలం ఒక హైదరాబాద్ సృష్టించడం, ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే కాదని ప్రజలకు తీసుకెళ్లడానికి ఒక హైదరాబాద్ చేస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వసిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు.